హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సామ్సంగ్ జీ ఫోల్డ్ 8 అల్ట్రా ఫస్ట్ ఇంప్రెషన్ డీటెయిల్డ్ రివ్యూ అయితే చూద్దాం. సో సామ్సంగ్ జీ ఫోల్డ్ 8 అన్బాక్సింగ్ విషయానికి వస్తే, అన్బాక్సింగ్ చేసినప్పుడైతే మనకు అన్బాక్సింగ్ చేసిన వెంటనే అయితే ఫోన్తో పాటు అయితే మనకి ఫోన్తో సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ టైప్ సి టు సి కేబుల్ అయితే వస్తుంది. సో సామ్సంగ్ జీ ఫోల్డ్ 8 వచ్చేసి మనకి చాలా థిన్ వెయిట్తో వస్తుంది. సో మీకైతే చాలా తక్కువ వెయిట్తో వస్తుంది. సో లాస్ట్ సిరీస్కి ఈ సిరీస్కి మనకి కంపారిజన్ చూసుకుంటే సామ్సంగ్ జీ ఫోల్డ్ 7 అండ్ జీ ఫోల్డ్ 8 అల్ట్రాకి ఏమేమి చేంజెస్ అయినాయో ఇప్పుడు మనం ఇందులో అయితే డీటెయిల్గా చూద్దాం. సో లాస్ట్ సిరీస్ వచ్చేసి మనకి అవుటర్ డిస్ప్లే చూసుకుంటే 6.5 ఫుల్ హెచ్డి ప్లస్ 2x AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ మనకి ఈ సిరీస్ కూడా మనకి వచ్చేసి అవుటర్ డిస్ప్లే 6.5 హెచ్డి 2x డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో లాస్ట్ సిరీస్కి ఈ సిరీస్కి మనకి అవుటర్ డిస్ప్లే విషయానికి వస్తే మనకైతే అంత చేంజ్ అవ్వలేదు. ఇంకా ఇది పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకైతే లాస్ట్ టైం వచ్చేసి 2600 నిట్స్తోనే వస్తుంది. అండ్ ఈసారి అయితే 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్కి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇన్నర్ డిస్ప్లే చూసుకుంటే ఇది 8 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది ప్లస్ 2x డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ మనకి ఈ సిరీస్ కూడా వచ్చేసి 8 ఇంచ్ ఫుల్ హెచ్డి 2x డైనమిక్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ మనకి లాస్ట్ సిరీస్కి ఈ సిరీస్కి చేంజ్ ఏంటంటే మనకి ఇందులో అయితే ఇప్పుడు యాంటీ రిఫ్లెక్ట్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు అయితే మీకైతే రిఫ్లెక్ట్ అవ్వదు. అండ్ మనకి లాస్ట్ టైం వచ్చేసి 368 ppi 2600 నిట్స్తో వస్తుంది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మనకి 421 ppi అండ్ 2000 నిట్స్తో వస్తుంది. సో లాస్ట్ సిరీస్కి ఈ సిరీస్కి అయితే డిస్ప్లేకి అయితే మనకి ఇదే చేంజ్. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్తో వస్తుంది. అండ్ ఈసారి వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 ప్రాసెసర్తో వస్తుంది. సో మనకి లాస్ట్ టైం కన్నా ప్రాసెసర్ అయితే కొద్దిగా అప్గ్రేడ్తో రావడం జరిగింది. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి లాస్ట్ టైం చూసుకున్న బేసిక్ వేరియంట్ 12GB వేరియంట్ నుంచి స్టోరేజ్ వచ్చేసి 1TB వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ వేరియంట్ కూడా మనకు వచ్చేసి సేమ్ 12GB నుంచి 1TB వేరియంట్ అయితే వస్తుంది. అండ్ ఇందులో క్యామ్ విషయానికి వస్తే మనకి లాస్ట్ టైం వచ్చేసి 200MP మెయిన్ OIS కెమెరా ప్లస్ 12MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది ప్లస్ 10MP 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మనకైతే కెమెరా వచ్చేసి 200MP మెయిన్ OIS కెమెరా ప్లస్ 50MP అల్ట్రావైడ్ కెమెరా ప్లస్ 10MP 3x టెలిఫోటో లెన్స్ ప్లస్ 10MP ఇన్నర్ అండ్ అవుటర్ కెమెరా డిస్ప్లేతో వస్తుంది. అండ్ మనకి లాస్ట్ టైం ఈ సిరీస్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి లాస్ట్ టైం కూడా IP48 రెస్ట్ ఎంతనే వస్తుంది, ఈ సిరీస్ కూడా IP48 రెస్ట్ ఎంతనే వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే లాస్ట్ టైం వచ్చేసి మనకి 4600 mAh బ్యాటరీతో వస్తుంది. అండి ఈసారి వచ్చేసి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. లాస్ట్ టైం వచ్చేసి 25W వైడ్ ఛార్జింగ్తో వస్తుంది. అండి ఈసారి అయితే 45W వైడ్ ఛార్జింగ్ అయితే అప్గ్రేడ్ చేశారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి లాస్ట్ టైం 15W వరకు సపోర్ట్ చేస్తుంది. అండి ఈసారి అయితే 20W వైర్లెస్ ఛార్జ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో లాస్ట్ సిరీస్కి ఈ సిరీస్కి అయితే చేంజ్ ఇది. సో ఇక్కడ నేమ్స్ ఒకటే డిఫరెన్స్ వచ్చేసి మనకి లాస్ట్ టైం జీ ఫోల్డ్ 7 దీనికి ఏం చేంజ్ అంటే మెయిన్ వచ్చేసి నేమ్ ఒకటే మనకి అల్ట్రా అనేది యాడ్ చేయడం జరిగింది. సో జీ ఫోల్డ్ 7 కన్నా దీనిలో స్పెసిఫికేషన్స్ బాగుంటాయి కాబట్టి మనకి అల్ట్రా అనే పేరు యాడ్ చేసి దీనిలో అయితే ఎక్కువ ఫీచర్స్తో వస్తుంది కాబట్టి దీనికైతే అల్ట్రా నేమ్ యాడ్ చేయడం జరిగింది. సో లాస్ట్ సిరీస్కి ఈ సిరీస్కి అయితే మనకు అంత చేంజ్ లేదు, మనకి ఓన్లీ కొన్ని మైనర్ చేంజెస్ వరకే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వస్తాయి. ఫోన్లో మనకి ఫోన్ డిజైన్ వచ్చేసి అన్ఫోల్డ్ చేసినప్పుడు అయితే 4.1mm థిక్నెస్తో వస్తుంది. అండ్ ఇన్నర్ ఫోల్డ్ చేసినప్పుడు అయితే 8.9mm థిక్నెస్తో వస్తుంది. సో మీకైతే ఫోన్ చాలా థిక్గా ఉంటుంది. మీరు అన్ఫోల్డ్ చేసినప్పుడు మీకైతే చేతిలో పెట్టుకున్నట్టు బరువు కూడా ఉండదు. సో మీకైతే చాలా లైట్ వెయిట్తో వస్తుంది. మనకి వెయిట్ కూడా చూసుకుంటే 214 grams వెయిట్తో వస్తుంది. అండ్ ఇది మనకి IP48 రెస్ట్ ఎంతో కూడా వస్తుంది. సో ఇందులో అయితే మనకి 4 కలర్ వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో అయితే ఫస్ట్ వన్ వచ్చేసి వైలెంట్ షాడో, ఇంకోటి వచ్చేసి గ్రాఫైట్, ఇంకోటి వచ్చేసి క్రీమ్ కలర్. అండ్ దీనిలో ఇంకో కొత్త కలర్ వేరియంట్ కూడా యాడ్ చేయడం జరిగింది, దాని పేరు వచ్చేసి గ్రీన్ షాడో. సో ఇదైతే గ్రీన్ షాడో అనేది కొత్త కలర్ వేరియంట్ అయితే తీసుకొచ్చాయి. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గ్లాస్ విక్టెక్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గ్లాస్ సెరమిక్ విక్టెక్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్లో మెయిన్ ఏం చేంజ్ చేశారంటే మనకి ఫోన్లో వచ్చేసి మీరు ఫోన్ ఓపెన్ చేసినప్పుడు యూస్ చేసినప్పుడు అయితే మీకైతే గ్రీస్ అనేది అయితే లాస్ట్ టైంతో పోలిస్తే మీకైతే గ్రీస్ అనేది ఇప్పుడు అంత కనిపించట్లేదు. మీరు సైడ్ నుంచి చూస్తే గ్రీస్ అనేది కనిపిస్తుంది కానీ నార్మల్గా ఫోన్ చూస్తే మీకైతే గ్రీస్ అనేది కనిపించదు. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ గ్రీస్ వచ్చేసి సో వీళ్ళైతే ఫోన్ బిల్డ్ చేసినప్పుడు అయితే ఫ్లెక్స్ టైటానియం అనేది అయితే యూజ్ చేశారు. సో ఇది మెయిన్లీ యూజ్ చేసింది దేనికంటే ఆ క్రీస్ని అయితే కనిపించకుండా చేయడానికి.
అండ్ దీనిలో అయితే మనకి 3 లేయర్స్తో అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో అయితే టైటానియం అలాయ్ ఫిలిం అండ్ టైటానియం ప్లేట్తో అయితే మనకి ఫోన్ డిస్ప్లే అనేది బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఈ మొత్తం బిల్డ్స్ వచ్చేసి మనకైతే ఆ గ్రీస్ లేకుండా ఉండడానికి చేయడానికి వీళ్ళైతే బిల్డ్ చేయడం జరిగింది. అండ్ మనకి లాస్ట్ టైంతో పోలిస్తే గ్రీస్ అయితే ఈసారి కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మనకి 6.5 ఫుల్ హెచ్డి 2x డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ మనకి ఇది 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో కూడా వస్తుంది. కాబట్టి మన డిస్ప్లే విషయంలో చూసుకుంటే శాంసంగ్ డిస్ప్లేలో అయితే ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే శాంసంగ్ వాళ్ళే అన్ని ఫోన్స్కి అయితే డిస్ప్లే సప్లై చేస్తారు కాబట్టి. సో డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే డిస్ప్లేలో అయితే వీళ్ళని బీట్ చేసే వాళ్ళు అయితే లేరు. అండ్ ఇంకా ఈ ఫోన్ నెక్స్ట్ పార్ట్ చూసుకుంటే మనకైతే ఇది పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 5000 నిట్స్ 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. కాబట్టి మనకి లాస్ట్ టైం అయితే 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్తోనే వస్తుంది. మనకైతే ఈసారి అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫోన్ వీడియో క్వాలిటీ అండ్ సౌండ్కి వస్తే మనకి ఇదైతే డాల్బీ అటామ్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ ఇదైతే మనకి 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫోన్ అయితే మనకి లాస్ట్ టైం కన్నా ఈసారి పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ అయితే చాలా బాగుంటాయి. మీ ఫోన్ యూస్ చేసినప్పుడు కూడా మీకు యూఐ పెర్ఫార్మెన్స్ కానీ యూఐ అయితే చాలా ఫాస్ట్గా అయితే రియాక్ట్ అవుతుంది. అండ్ ఇంకా మెయిన్ ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP మెయిన్ OIS కెమెరాతో వస్తుంది. అండ్ 50 MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. 50 MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. 10 MP టెలిఫోటో లెన్స్తో వస్తుంది. అండ్ 50 MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. అండ్ మనకి ఇన్నర్ డిస్ప్లే కెమెరాస్కి వస్తే మనకి 10 MP ఇన్నర్ డిస్ప్లే అండ్ 10 MP అవుటర్ డిస్ప్లే సెల్ఫీ క్యామ్తో వస్తుంది. సో మీకైతే సెల్ఫీ క్యామ్స్ అంత యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఫోన్ వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడైతే మీ ఫోన్ అయితే టిల్ట్ చేయొచ్చు. సో మీరు బ్యాక్ కెమెరాస్ యూస్ చేసుకొని మీరైతే వీడియో రికార్డింగ్ కానీ ఆడియో రికార్డింగ్ కానీ లేదా వీడియోస్ ఏమన్నా క్యాప్చర్ చేయాలన్నా ఫొటోస్ దిగాలన్నా దిగచ్చు. సో మీకైతే ఫ్రంట్ క్యామ్స్ అయితే అంత యూస్ అవ్వకపోవచ్చు. అండ్ ఇందులో అయితే ఫొటోస్ వీడియో రికార్డింగ్ అయితే మనకి చాలా క్లారిటీగా వస్తాయి. మీకైతే ఫొటోస్ వీడియో రికార్డింగ్లో అయితే చాలా కొత్త ఆప్షన్స్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది వాళ్ళ సాఫ్ట్వేర్లో. అండ్ మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 5 ప్రాసెసర్తో వస్తుంది. కాబట్టి దీని ప్రాసెసర్ అయితే మనకి చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. చాలా అప్గ్రేడ్ ప్రాసెసర్తో వస్తుందండి. ఎక్స్ట్రీమ్ యాప్స్ని కూడా రన్ చేయగలదు. అండ్ ఇది BGMI వచ్చేసి 90 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకైతే ఈ ఫోన్ వచ్చేసి మెయిన్లీ అయితే మనకి బేసిక్ వేరియంట్ వచ్చేసి 12 GB నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ స్టోరేజ్ వచ్చేసి అప్ టు 1 TB వరకు అయితే ఉంటుంది. సో ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది. అండ్ UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. సో మీకు ర్యామ్లో అయితే మీకైతే మీకు నచ్చిన ర్యామ్ బట్టి అయితే ప్రైస్ అయితే వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. సో మీకు కావాల్సిన ర్యామ్ బట్టి అయితే మీరైతే ఫోన్ బై చేసుకోవచ్చు. అండ్ ఇందులో కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి 17 5G బ్యాండ్స్తో వస్తుంది. వైఫై వస్తుంది. NFC సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 6.0 వర్షన్తో వస్తుంది. సో ఇలా ఎన్నో ఫీచర్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్లో మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే ఈ ఫోన్ యూస్ చేసేటప్పుడైతే మీకు ఫోన్ ఏమన్నా వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మై ఫేస్ అనే ఆప్షన్ అయితే మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడైతే కనిపిస్తుంది. సో మీరు కనుక సెలెక్ట్ చేసుకొని మీ వీడియో రికార్డింగ్లో ఏ ఫ్రేమ్ ఎవరిని సెలెక్ట్ చేయాలనుకున్నారో ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేస్తే మీరైతే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్నే ట్రాక్ చేస్తుంది. సో మీకైతే ఆ కెమెరా అనేది ఓన్లీ ఆ పర్సన్నే ట్రాక్ చేస్తుంది. సో మిగతా వాళ్ళని అయితే అంత ట్రాక్ చేయదు. సో మీకు ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ స్పెసిఫిక్ పర్సన్ అయితే ట్రాక్ చేసి అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. సో ఈ ఫీచర్ అయితే కొత్తగా తీసుకురావడం జరిగింది. అండ్ ఇదే కాకుండా మనకి ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మీకోసం ఎంత ఎఫర్ట్ పెట్టి ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తున్నా. అండ్ దీని ప్రైసింగ్ విషయంకి వస్తే మనకైతే ప్రైసింగ్ వచ్చేసి బేసిక్ వేరియంట్ వచ్చేసి మనకి 12 GB ర్యామ్ 12 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ వచ్చేసి 1,99,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ హైయెస్ట్ వేరియంట్ వచ్చేసి 16 GB ర్యామ్ 1 TB స్టోరేజ్ వచ్చేసి ఇదైతే అప్ టు 2,59,000 దాకా అయితే పడవచ్చు. సో ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ మార్కెట్ బట్టి చూసుకుంటే మనకి ఈ ప్రైస్ అయితే వాల్యుబుల్లోనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఫోన్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మీకైతే దీని ప్రైజెస్ కూడా దాన్ని బట్టి అయితే పెట్టడం జరిగింది. సో నార్మల్గా చూసుకుంటే మన గ్లాసరీ వచ్చేసి 1,50,000 2,00,000 ఈ మధ్యలో అయితే ఉండేవి. సో ఇప్పుడైతే మనకి ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకైతే ఇవి కూడా ప్రైజెస్ అనేవి ఎక్కువైనాయి. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి చేయండి.
మీకోసం ఇలాంటి ఎఫర్ట్ పెట్టి ఎంతో కంటెంట్ తీసుకొస్తున్నాం కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తామండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.